మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు రామకృష్ణ. వేదభూమి బ్రాడ్కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్కి నేను మేనేజింగ్ డైరెక్టర్ని. మేము ఏపీ ఫైబర్ని గత సంవత్సరం నుంచి విశాఖపట్నం సిటీలో రన్ చేస్తున్నాము. కొమ్మాది నుంచి విమానాశ్రయం వరకు ఉన్నటువంటి సిటీ ఏరియా అంతా మేము ఏపీ ఫైబర్ కనెక్షన్లు కస్టమర్లకు ఇస్తున్నాము. ఏపీ ఫైబర్తో అగ్రిమెంట్ చేసుకున్నాము. మేము లోకల్ ఆపరేటర్లు ఎవరు ఈ ఏపీ ఫైబర్ని ప్రమోట్ చేయని పక్షంలో ఏపీ ఫైబర్ను మాకు ఇవ్వడం జరిగింది. మేము ప్రతి ఇంటికి కనెక్షన్ ఇచ్చుకుంటూ ఇప్పటికి సుమారు సిటీలో 10,000 కనెక్షన్లు ఇచ్చాము. ఇప్పటికి లోకల్ ఆపరేటర్లు ఈ మధ్య మాకు చాలా ఇబ్బంది పెడుతూ ప్రతి రోజు ఎక్కడో దగ్గర ఏదో ఒక లైను కట్ చేస్తూ టెర్మినేషన్ బాక్సులని పగలగొడుతూ కస్టమర్లకి సర్వీస్ వెళ్ళనీయకుండా చాలా ఇబ్బంది పెడుతున్నారు. దీని మీద మేము రాష్ట్ర డీజీపీకి, హోమ్ మినిస్టర్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ లోకల్ ఆపరేటర్ లీడర్ అని చెప్పుకుంటూ పక్కి దివాకర్ అనే వ్యక్తి మా ఆఫీస్కి వచ్చి మమ్మల్ని అందరినీ స్టాఫ్ని మమ్మల్ని బెదిరిస్తూ ఏపీ ఫైబర్ కనెక్షన్లు ఇవ్వద్దని మమ్మల్ని వార్నింగ్ ఇవ్వడం జరిగింది. దీని మీద మేము రాష్ట్ర డీజీపీ గారికి, హోమ్ మినిస్టర్ గారికి, మొత్తం అందరికీ అన్ని పోలీస్ స్టేషన్లోనూ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అలాగే లోకల్లో కూడాను చాలామంది ఆపరేటర్లు ప్రతిరోజు కూడాను కేబుల్ కటింగ్ చేయడం జరుగుతుంది. సీతంపేట ఏరియాలో వీరారెడ్డి, జగదీషు, తర్వాత సీతందార్ ఏరియాలో చిన్న, నరసింహనగర్ ఏరియాలో మూర్తి, ఇలాగ కొంతమంది ఆపరేటర్లు, కేఆర్ఎం కాలనీలో సాయి ప్రసాద్, ఇలాగ కొంతమంది ఆపరేటర్లు ప్రతిరోజు కేబుల్ కట్ చేస్తూ మాకు చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఏపీ ఫైబర్ని ముందుకెళ్ళనీయకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారు. వీళ్ళందరి నుంచి మాకు రక్షణ కావాలని కోరుకుంటూ మా స్టాఫ్కి కానీ మాకు కానీ ఎటువంటి హాని జరగకుండా పబ్లిక్కి ఈ యొక్క ఏపీ ఫైబర్ని సక్రమంగా అందజేసేలాగా మాకు సహకరించాలని ఆపరేటర్లను మరొకసారి మేము కోరుకుంటూ దీని మీద తగిన చర్యలు తీసుకోవాలని అన్ని పోలీస్ స్టేషన్లను, కమిషన్లను, డీజీని కోరటం జరిగింది. పత్రికాముఖంగా మరొకసారి ఆపరేటర్లకు అందరికీ విన్నపం చేస్తున్నాము. ప్రజలకు కూడా విన్నపం చేస్తున్నాము. ఇటువంటి ఆపరేటర్లు ఎవరిని ప్రోత్సహించొద్దని చెప్తూ ఎటువంటి యాక్షన్ అయినా సరే ఇమీడియట్గా మాకు తెలియజేయవలసిందిగా పబ్లిక్ కూడా మేము విన్నపం చేస్తున్నాము. దీని మీద డీజీపీ గారిని కూడా కోరటం జరిగింది సరైన యాక్షన్ తీసుకోమని. ఆల్రెడీ గవర్నమెంట్ నుంచి ఆర్డర్స్ ఉన్నాయి. ఎప్పుడైనా సరే ఏపీ ఫైబర్ కేబుల్ని కట్ చేస్తే కనుక పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేయమని ఆర్డర్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు చాలాసార్లు పోలీసులు కూడా మమ్మల్ని అడిగారు ఎవరైనా అరెస్ట్ చేయమంటారా అని. మేము మానవతా దృష్టితో ఎవరిని ఇప్పటివరకు అరెస్ట్ చేయించలేదు. ఇక నుంచి సీరియస్గా మేము కూడాను ఎవరైనా కేబుల్ కట్ చేసినట్టయితే ఇమీడియట్గా పీడీ యాక్ట్ కింద మేము అరెస్ట్ చేయిస్తామని ఆపరేటర్లందరికీ తెలియజేస్తున్నాము. చాలాసార్లు మేము రిక్వెస్ట్ చేసాం వాళ్ళకి కేబుల్ కట్ చేయొద్దని. అయినప్పటికీ నిత్యం కేబుల్ కట్ చేస్తూనే ఉన్నారు. వీళ్ళు ఎటువంటి భయం లేకుండా రాత్రులు కట్ చేయటం, కస్టమర్కి సర్వీసులు అందకుండా చేయటం, వీళ్ళతో పాటు ఇంటర్నెట్ ప్రొవైడ్ చేసినటువంటి యూ బ్రాడ్బ్యాండ్, యాక్ట్ వీళ్ళు కూడా కొన్ని చోట్ల కేబుల్ కట్ చేయడం జరుగుతుంది. వాళ్ళకు కూడా పత్రికాముఖంగా మేము తెలియజేసేది ఏంటంటే మా ప్రసారాలకి అంతరాయం కలిగించొద్దని మరొకసారి విన్నపం చేస్తున్నాము. ఇలా అంతరాయం కలిగించినటువంటి అయితే ఇమీడియట్గా మేము పోలీస్ స్టేషన్లో ఆల్రెడీ యాక్షన్ తీసుకోమని చెప్పాము. వాళ్ళు కూడా యాక్షన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేయిస్తామని మరొకసారి విన్నపం చేస్తున్నాము. పత్రికాముఖంగా పబ్లిక్ కూడా తెలియజేసేది ఏంటంటే ఎక్కడైనా కేబుల్ కటింగ్ చేస్తుంటే మీరు కూడా అడ్డుకోవాల్సిందిగా ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. ఏపీ ఫైబర్ రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉన్నటువంటి విశాఖపట్నం జిల్లా ఇప్పటికి సుమారు 50,000 నుంచి 60,000 కనెక్షన్లు ఇవ్వడం జరిగింది. విశాఖపట్నం జిల్లాలో సుమారు 100 మంది ఆపరేటర్లు పక్కి దివాకర్తో పాటు 100 మంది ఆపరేటర్లు మా ఆఫీస్ మీద దాడి చేశారు. మా స్టాఫ్ని మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ ఏపీ ఫైబర్ని మీరు వేయడానికి వీల్లేదు విశాఖపట్నం సిటీలో, ఇమీడియట్గా వ్యాపారం మానేయండి అని చెప్పి మాకు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మేము కూడా వాళ్ళకి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వ్యాపారంగా చేయాలి, దీని మీద ఎటువంటి ఆటంకాలు కలిగించొద్దని మరొకసారి విన్నపం చేసుకుంటూ మాకు ఆటంకాలు కలిగిస్తున్నారు కాబట్టి మేము డీజీపీ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మాకు చాలా ఇబ్బంది పెడుతూ ప్రతి రోజు ఎక్కడో దగ్గర ఏదో ఒక లైను కట్ చేస్తూ టెర్మినేషన్ బాక్సులని పగలగొడుతూ కస్టమర్లకి సర్వీస్ వెళ్ళనీయకుండా చాలా ఇబ్బంది పెడుతున్నారు. దీని మీద మేము రాష్ట్ర డీజీపీకి, హోమ్ మినిస్టర్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ లోకల్ ఆపరేటర్ లీడర్ అని చెప్పుకుంటూ పక్కి దివాకర్ అనే వ్యక్తి మా ఆఫీస్కి వచ్చి మమ్మల్ని అందరినీ స్టాఫ్ని మమ్మల్ని బెదిరిస్తూ ఏపీ ఫైబర్ కనెక్షన్లు ఇవ్వద్దని మమ్మల్ని వార్నింగ్ ఇవ్వడం జరిగింది. దీని మీద మేము రాష్ట్ర డీజీపీ గారికి, హోమ్ మినిస్టర్ గారికి, మొత్తం అందరికీ అన్ని పోలీస్ స్టేషన్లోనూ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అలాగే లోకల్లో కూడాను చాలామంది ఆపరేటర్లు ప్రతిరోజు కూడాను కేబుల్ కటింగ్ చేయడం జరుగుతుంది. సీతంపేట ఏరియాలో వీరారెడ్డి, జగదీషు, తర్వాత సీతందార్ ఏరియాలో చిన్న, నరసింహనగర్ ఏరియాలో మూర్తి, ఇలాగ కొంతమంది ఆపరేటర్లు,
కేఆర్ఎం కాలనీలో సాయి ప్రసాద్, ఇలాగ కొంతమంది ఆపరేటర్లు ప్రతిరోజు కేబుల్ కట్ చేస్తూ మాకు చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఏపీ ఫైబర్ని ముందుకెళ్ళనీయకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారు. వీళ్ళందరి నుంచి మాకు రక్షణ కావాలని కోరుకుంటూ మా స్టాఫ్కి కానీ మాకు కానీ ఎటువంటి హాని జరగకుండా పబ్లిక్కి ఈ యొక్క ఏపీ ఫైబర్ని సక్రమంగా అందజేసేలాగా మాకు సహకరించాలని ఆపరేటర్లను మరొకసారి మేము కోరుకుంటూ దీని మీద తగిన చర్యలు తీసుకోవాలని అన్ని పోలీస్ స్టేషన్లను, కమిషన్లను, డీజీని కోరటం జరిగింది. పత్రికాముఖంగా మరొకసారి ఆపరేటర్లకు అందరికీ విన్నపం చేస్తున్నాము, ప్రజలకు కూడా విన్నపం చేస్తున్నాము. ఇటువంటి ఆపరేటర్లు ఎవరిని ప్రోత్సహించొద్దని చెప్తూ ఎటువంటి యాక్షన్ అయినా సరే ఇమీడియట్గా మాకు తెలియజేయవలసిందిగా పబ్లిక్ కూడా మేము విన్నపం చేస్తున్నాము. దీని మీద డీజీపీ గారిని కూడా కోరటం జరిగింది సరైన యాక్షన్ తీసుకోమని. ఆల్రెడీ గవర్నమెంట్ నుంచి ఆర్డర్స్ ఉన్నాయి. ఎప్పుడైనా సరే ఏపీ ఫైబర్ కేబుల్ని కట్ చేస్తే కనుక పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేయమని ఆర్డర్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు చాలాసార్లు పోలీసులు కూడా మమ్మల్ని అడిగారు ఎవరైనా ఇక్కడ రాజకీయాలు చేయొద్దని మరొకసారి విన్నపం చేస్తున్నాము. ఏ పార్టీలకి సంబంధం లేదు. ఏపీ ఫైబర్ అనేది ఇండియన్ గవర్నమెంట్ డిజిటల్ ఇండియా ప్రోగ్రాం కింద ప్రమోట్ చేయడం జరిగింది. దీనికి రాజకీయాలతో సంబంధం లేదు. ఇట్ ఈజ్ ఎ కార్పొరేషన్. ఏపీ ఫైబర్ అనేది కార్పొరేషన్. ఇది ఎప్పటికీ ఉంటుంది. ఏపీ ఫైబర్ అనే కార్పొరేషన్ అనేది ఆర్టీసీ లాగా ఇది కూడా ఒక కార్పొరేషన్. దీన్ని తీసేయడానికి కానీ మూసేయడానికి కానీ ఎవరికి ఎటువంటి హక్కు లేదు. ఇది అండర్ ఇండియన్ గవర్నమెంట్ ప్రోగ్రాం కింద ఇది రన్ అవుతుంది. సో అందరికీ ఇగ్నప్ చేసేది ఏంటంటే ఏపీ ఫైబర్ని ముందుకు తీసుకెళ్ళడానికి పత్రికాముఖంగా అందరికీ తెలియజేయవలసిందిగా ప్రతి ఇంటికి డిజిటల్ ఇండియా ప్రోగ్రాం కింద 235 రూపాయలకే టీవీ సర్వీసు, ఇంటర్నెట్ సర్వీసు, టెలిఫోన్ అందజేయటమే ముఖ్య ఉద్దేశం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. చంద్రబాబు నాయుడు గారికి ఇది ఎటువంటి సంబంధం లేదండి. ఇండియన్ గవర్నమెంట్ డిజిటల్ ఇండియా ప్రోగ్రాం కింద దీన్ని ప్రమోట్ చేసింది. స్టేట్లో ఇండియాలో మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ దీన్ని ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ చేశారు. తెలంగాణలోనూ ఇప్పుడు స్టార్ట్ చేశారు, ఒరిస్సాలోనూ స్టార్ట్ చేశారు, కలకటాలోనూ స్టార్ట్ చేశారు. మొత్తం ఇండియాలో 10 స్టేట్లలో ఫైబర్ నెట్వర్క్ నడుస్తుందండి. ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ డిజిటల్ ప్రోగ్రాం కింద 10 స్టేట్లలో నడుస్తుందండి. ఇప్పటికీ ఏపీ ఫస్ట్ స్టార్ట్ చేసింది, తర్వాత మిగిలిన స్టేట్లు స్టార్ట్ చేసినాయి. మిగిలిన స్టేట్లో కూడా ప్రోగ్రామింగ్ జరుగుతుంది. ఆఫ్టర్ ఎలక్షన్స్ 29 రాష్ట్రాల్లోనూ డిజిటల్ ఇండియా ప్రోగ్రాం కింద ఇది స్టార్ట్ అవుతుందండి. గవర్నమెంట్కి ఆల్రెడీ మేము చాలాసార్లు దీని మీద కంప్లైంట్ ఇచ్చాము. కంప్లైంట్ ఇచ్చిన వల్ల గవర్నమెంట్ కూడా జీవో ఇష్యూ చేసింది. ఏపీ ఫైబర్ కేబుల్ని కట్ చేయడం కానీ అడ్డుకోవడం కానీ జరిగితే కనుక పీడీ యాక్ట్ కింద ఇమీడియట్గా అరెస్ట్ చేయమని పోలీసులందరికీ ఈ గవర్నమెంట్ జీవో ఇష్యూ చేసింది. ఆల్రెడీ దాని మీద పోలీసులు కూడా యాక్షన్ తీసుకుంటున్నారు. ఇంతకుముందు కొంతమందికి వార్నింగ్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇక ముందు ఇటువంటి జరగకుండా ఉండాలని ఆపరేటర్లందరికీ కూడా పోలీసులు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఈసారి ఇంకొకసారి జరిగితే కనుక సీరియస్గా అరెస్ట్ చేసి పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేస్తామని చెప్పి పోలీసులు కూడా ఆపరేటర్లందరికీ వార్నింగ్ ఇచ్చారు. ప్రతిరోజు 100 కనెక్షన్లు ఇస్తున్నామండి సిటీలో. ఎవరికి కావాలన్నా ఎప్పుడు కావాలన్నా 24 అవర్స్లో మేము కనెక్షన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామండి. ఏపీ ఫైబర్ సిటీలో ఎక్కడ కావాలన్నా ఒకవేళ కేబుల్ లేని చోట అయితే 2-3 రోజుల్లో ఇస్తాము. కేబుల్ ఉన్న దగ్గర అయితే ఇమీడియట్గా 24 అవర్స్లో కనెక్షన్ ఇస్తామండి. ఇంటర్నెట్ 15 Mbps స్పీడ్ ప్రోగ్రామ్ ఉందండి, 30 Mbps స్పీడ్ ఉంది, 50 Mbps స్పీడ్ ఉంది, 100 Mbps స్పీడ్ ఉంది. మొత్తం 4 ప్లాన్లు ఉన్నాయండి. 4 ప్లాన్లో ఎవరికి ఏది అవసరం అయితే ఆ ప్లాన్ తీసుకోవచ్చు. దాంతోపాటు టీవీ 300 ఛానల్స్ ఫ్రీగా ఇస్తున్నామండి. ఈటీవీ, జెమినీ, మా టీవీ అన్నీ ఫ్రీగా ఇస్తున్నామండి. మనం ఏది పే ఛానల్స్ మీరు కొనుక్కోనక్కర్లేదు. దీంతోపాటు 45 HD ఛానల్స్ ఇస్తున్నామండి ఫ్రీగాను. దాంతోపాటు స్పోర్ట్స్ ఛానల్ 10 ఛానల్స్ ఇస్తున్నాము, భక్తి ఛానల్స్, హిందీ, మరాఠీ, ఒరియా ఇంపార్టెంట్ ఛానల్స్ అన్నీ మొత్తం 320 ఛానల్స్ ప్రజెంట్ ఇస్తున్నామండి. ఫ్యూచర్లో దీన్ని 500 ఛానల్స్కి ఇవ్వడానికి గవర్నమెంట్ ప్రయత్నం చేస్తుంది. అలాగే కస్టమర్కి కూడాను ఇంటర్నెట్ కూడాను 4 విభాగాల్లో 15 Mbps స్పీడు, 30 Mbps స్పీడు, 50 Mbps స్పీడు, 100 Mbps స్పీడ్తో 4 విభాగాలుగా 4 ప్యాకేజీల కింద ఇస్తున్నామండి. ఎవరికి ఏ ప్యాకేజ్ అవసరం అనుకుంటే ఆ ప్యాకేజీ తీసుకోవచ్చు. అందరికీ కూడా టెలిఫోన్ ఫ్రీగా ఇస్తున్నామండి. రాష్ట్రం అంతా కూడాను ఏపీ ఫైబర్ టెలిఫోన్ కనెక్షన్ని ఉచితంగా మాట్లాడుకోవచ్చు. 24 గంటలు ఉచితంగా మాట్లాడుకోవచ్చు ఏపీ ఫైబర్ టు ఏపీ ఫైబర్ మధ్యలో. అదర్ టెలిఫోన్లకు కనుక మీరు వాడుకుంటే నిమిషానికి 10 రూపాయలు పడుతుందండి అదర్ టెలిఫోన్స్కి. సో చాలా ఫ్రీగా ఇస్తున్నామండి. నేను ఒక కస్టమరు ఒక ఏపీ టీవీ కానీ నెట్ కానీ వాడుకోవాలంటే మినిమం 1000 రూపాయల నుంచి 1500 అవుతుందండి నెలకి ప్రైవేట్ది వాడుకోవాలంటే. అలాంటిది గవర్నమెంట్ 235 రూపాయలకే ఉచితంగా ఇస్తుందండి. సెటాప్ బాక్స్ కూడా ఎటువంటి ఛార్జెస్ లేవండి. సెటాప్ బాక్స్ ఫ్రీగా ఇస్తున్నామండి. ఇన్స్టలేషన్ ఛార్జెస్ మాత్రం ఏరియాని బట్టి ఒక్కొక్క ఏరియాలో కొద్దిగా తీసుకుంటున్నారండి. ఆపరేటర్ని బట్టి అక్కడ ఉన్న ఖర్చులను బట్టి అది కూడా మినిమమే తీసుకుంటున్నారు. మ్యాక్సిమం ఒక కేబుల్ కనెక్షన్ వేయాలంటే మాకు 2000 రూపాయలు ఖర్చు అవుతుందండి. ఒక ఇంటికి కనెక్షన్ ఇవ్వాలంటే మాకు 2000 ఖర్చు అవుతుంది. ఎవరు 2000 రూపాయలు ఛార్జ్ చేయట్లేదు. 500 రూపాయల నుంచి 1000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నామండి మేము ఇన్స్టలేషన్స్ కూడా. అంతకు మించి ఎవరి దగ్గర తీసుకోవడం లేదు. ఆన్లైన్లో కూడా పేమెంట్ కూడాను కస్టమర్ ఆన్లైన్లో పే చేసుకుంటే 235 రూపాయలే ఇన్స్టలేషన్ ఛార్జ్ ఇంక్లూడింగ్ GSTతో కలిపి. పోస్ట్ పెయిడ్ అని ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ 2 ఉన్నాయండి. కొన్ని ఏరియాలో ప్రీపెయిడ్ తీసుకుంటున్నాం. అంటే స్లమ్ ఏరియాలో కొన్ని ఇట్లా
తొందరగా పే చేయరు కాబట్టి ప్రీపెయిడ్ తీసుకుంటున్నామండి. మామూలు పబ్లిక్ ఏరియాలో పోస్ట్ పెయిడ్ తీసుకుంటున్నామండి. కొంతమందికి 6 months పే చేసుకున్న వెసులుబాటు కూడా ఇచ్చారు. ఎవరైనా ఉంటే 6 monthsకి 1 year కూడా పే చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా 6 months 1 year పే చేసుకోవచ్చు. కేబుల్, ఇంటర్నెట్, ల్యాండ్లైన్ ఫోన్ 3 ఒకేసారి కనెక్షన్ ఇస్తామండి మేము. మీకు ఈరోజు ఆన్ చేసామంటే మీకు ఇంటర్నెట్ వస్తుంది, టీవీ వస్తుంది, ల్యాండ్లైన్ ఫోన్ 3 ఒకేసారి ఆన్ అవుతాయండి మీకు. అవునండి, వాళ్ళు మీకు ఓన్లీ టీవీ ఇస్తారు, లేకపోతే ఇంటర్నెట్ ఇస్తారు. మీకు 3 ఇవ్వలేరు. మీకు ఆ ప్యాకేజ్ అయిపోయిన తర్వాత మా ప్యాకేజ్ తీసుకోండి. కేబుల్ వేస్తామండి. కేబుల్ ఏ రోజు కావాలంటే ఆ రోజు వేస్తాం. మీకు 3 ఒకేసారి వస్తాయండి. మీకు 3టికి కలిపి ఒకటే రేటు. మీరు 1 వాడుకున్నా, 2 వాడుకున్నా, 3 వాడుకున్నా 3టికి కలిపి ఒకటే రేట్ అండి. 3టికి కలిపి 235 రూపాయలండి. యాక్చువల్గా 149 రూపీస్ అండి గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. సెటాప్ బాక్స్ 4,000 రూపాయలు ఫిక్స్ చేసింది. సెటాప్ బాక్స్ 4,000 రూపాయలు కస్టమర్కి భారం అవుతుందని చెప్పి 50 రూపాయలు సెటాప్ బాక్స్కి రెంట్ కింద నెలకి వసూలు చేస్తుందండి. 199 రూపాయలు అవుతుంది. దీని మీద 18% జీఎస్టీ తీసుకుంటే 35 రూపాయలు జీఎస్టీ పడుతుందండి. 2 కలిపి 235 రూపాయలు పడుతుందండి మొత్తం అంతా. ఇది చాలా ఇండియాలోనే ఎక్కడా లేనటువంటి సిస్టమ్ అండి. ఇది 235 రూపాయలకి టీవీ, ఇంటర్నెట్, ఫోన్ అనేది చాలా చీప్గా వస్తున్నటువంటి వ్యవస్థ. ఈ ఏబీ ఫైబర్ అనేది చాలా చీప్గా వస్తున్నటువంటి వ్యవస్థ. ఎక్కడ కావాలన్నా మేము 24 hours కనెక్షన్ ఇస్తామండి. సిటీ లిమిట్స్లో కానీ, రూరల్లో కానీ మీరు మాకు తెలియజేస్తే మీరు ఇమీడియట్గా మేము 24 hours మీకు కనెక్షన్ ఇప్పించే ఏర్పాటు చేస్తాం. ఏం కట్టక్కర్లేదండి. మీరు 3టికి కలిపి ఒకటే రేటు 235 రూపాయలు. టీవీ, నెట్ అన్లిమిటెడ్ అండి. టీవీకి, నెట్కి, టెలిఫోన్కి కలిపి 235 రూపాయలండి. మీరు ఎంత వాడుకున్నా నెట్ మేమేమి ఎక్స్ట్రా ఛార్జ్ చేయట్లేదండి. అలాగే టెలిఫోన్కి మాత్రం మీరు అదర్ ఫోన్స్కి చేసుకుంటే మాత్రం రోటర్ కూడా ఫ్రీగా ఇస్తున్నామండి. వైఫై రోటర్ అన్నీ ఫ్రీగా వస్తాయండి. మీకు అన్నీ ఫ్రీ. కనెక్షన్లా మాకు ఇప్పుడు ఎవరు కాంటాక్ట్ చేయలేదండి. చేస్తే కనుక మేము ఇమీడియట్గా ఇస్తాం. మా ఫోన్ నెంబర్లు ఇవన్నీ మీకు ఇచ్చాము, ప్రెస్ నోట్లో ఇచ్చాము. ఆ ఫోన్ నెంబర్లో కాంటాక్ట్ చేస్తే 24 hours మేము కనెక్షన్ ఇచ్చే ఏర్పాటు చేయిస్తామండి. మ్యాక్సిమం 24 hours మేము ఇస్తామండి కనెక్షన్. ఏ ఏరియా అయినా సరే మేము 24 hours ఇస్తామండి.